హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో శివాజీ వల్లే పల్లవి ప్రశాంత్ గెలిచాడా అని చాలా అంటే ఒక కామన్ క్వశ్చన్స్ అంటారు కదా, అలాగే ప్రతి దాంట్లో కూడా ఇదే క్వశ్చన్ అనేది వస్తుంది. ఫస్ట్ దానికైతే ఆన్సర్ చెప్పేస్తా. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, అయితే కూడా చూడండి. ప్రశాంత్ గెలిచాడు, డౌట్ లేదు. అమర్దీప్ రన్నర్ అయ్యాడు. తర్వాత థర్డ్ ప్లేస్ శివాజీకి వచ్చింది. ఫోర్త్ ప్లేస్ లో యావర్ క్యాష్ తీసుకుని 15 lakhs జంప్ అయిపోయాడు. అలాగే ప్రియాంక తర్వాత అర్జున్. టాప్ 5 అయితే వీళ్ళే. టాప్ 6 అర్జున్ అనుకోండి. అయితే నిజంగా పల్లవి ప్రశాంత్ గెలుపుకి అర్హుడేనా, కేవలం శివాజీ వల్లే గెలిచాడు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ కూడా పెడుతున్నారు. సో ఒక్కసారి మనం డీటెయిల్ గా ఫ్యాక్ట్స్ అనేవి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా అయిపోయింది, బిగ్ బాస్ సీజన్ అయిపోయింది కాబట్టి ఇదే బిగ్ బాస్ ఈ లాస్ట్ వీడియోస్ అనుకోండి ఇంక ఈ రోజే. సో నెక్స్ట్ నుంచి మనం కొత్త వీడియోస్ అనేది పెట్టుకుందాం. సో ఓవరాల్ గా ఆ షోని అందరూ కూడా పిన్ టు పిన్ చూసారు, అందులో డౌటే లేదు. చాలా మటుకు మిస్ అయిన క్లిప్పింగ్స్ కూడా, సార్ మీరు ఇది చూసారా, సార్ మీరు చూసారని క్లిప్పింగ్స్ కూడా కట్ చేసి నాకు పంపారు. అయితే మాక్సిమం పీపుల్ లైవ్ లో షో మొత్తం చూడలేరు ఎవరైనా కూడా. సో ఈవెన్ నేనైనా కూడా అక్కడక్కడ మిస్ అయినాయి, లైవ్ మిస్ అయినాయి కూడా ఉంటాయి. సో ఉండవని నేనేం చెప్పను, ఎందుకంటే ల్యాగ్ ఉంటుంది, సమ్ టైమ్స్ మనకు వర్క్స్ ఉంటాయి, అది ఉంటాయి. సో చాలా మంది టెలికాస్ట్ లోనే ఫాలో అవుతారు, కొంతమంది హాట్ స్టార్ స్ట్రీమింగ్ ఏదైతే ఎపిసోడ్ అవుతుందో అది చూస్తారు. ఓకే, అన్కట్స్ ఎపిసోడ్ చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. పల్లవి ప్రశాంత్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం చెప్పుకుంటే టాస్క్లు బాగా ఆడాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. పర్ఫార్మెన్స్ అంటే కొన్ని టాస్క్లు ఓడిపోయాడు కదా సార్ అనొచ్చు. ఓడిపోయిన పక్క పైన ఎఫర్ట్స్ ఉంటాయి కదా, ఎఫర్ట్స్ అయితే 100% ఉంటాయి, డౌట్ లేదు. మిగతా టైంలో ఎవరి జోలికి పోలా, ముఖ్యంగా పోలా. తన గేమ్ అయితే తను ఆడుకున్నాడు, తన తిండే తను తిన్నాడు, తన నిద్ర తను పడి ఇలాగే నడిచింది. దీనికి కూడా ఒక కారణం ఉంది ఏంటంటే, మాక్సిమం ఎవరి లోకంలో వాళ్ళే ఉన్నారు. ఈవెన్ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ సెలబ్రిటీలు, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. స్పా బ్యాచ్ అంతా కూడా ఎప్పుడు వాళ్ళే మింగిల్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళు ఒకటిగానే కలిసి ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. అందుకే శివాజీతో కనెక్ట్ అయిన వీళ్ళు యావర్ గాని ప్రశాంత్ గాని కొత్తల్లో శివాజీతోనే ఉండిపోయారు. సో అందుకని స్పై బ్యాచ్ ఫామ్ అయింది. అలాగే యావర్ కూడా మధ్యలో శివాజీది ఎప్పుడైతే బ్యాకప్ చేయడం మొదలంటే శివాజీతోనే ఉండిపోయాడు. అంటే వీళ్ళ ముగ్గురు ఎంతసేపు డిస్కషన్ లో వీళ్ళే ఉన్నారు. అక్కడ ఒక 7 మంది 8 మంది 9 మంది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తున్నా బ్యాచ్ లో ఉన్నా కూడా, సో వీళ్ళ లోకంలో వీళ్ళే ఉన్నారనమాట. అలాగే స్పై బ్యాచ్ అనేది అక్కడ ఫామ్ అయింది. ఇక్కడ శివాజీ కూడా మనం అంత స్మార్ట్ గా థింక్ చేస్తారా సార్ అని మీరు అనొచ్చు, కానీ చేస్తారు. ఎందుకంటే సో వాళ్ళ ఐడియాలజీ వేరే ఉంటుంది. పల్లవి ప్రశాంత్ ఉన్న క్రేజ్ అనేది ఖచ్చితంగా మైండ్ లో ఉంటది. ఎందుకంటే వచ్చిన రోజే చూడండి, మీకు వచ్చిన రోజే పల్లవి ప్రశాంత్ నగ్ చేసుకున్నాడు. అది కూడా చెప్పాడు, ఏది వీడియోస్ గురించి మాట్లాడుకున్నారు, తగ్గేదేలే అన్నాడు. మొత్తానికి సాధించి లోపలికి వచ్చావు కదా అన్నాడు. అంటే ఎంత హార్డ్ వర్క్ చేశాడు పల్లవి ప్రశాంత్ బిహైండ్ రావడం, లోపలికి రావడం కోసమని. శివాజీకి తెలియదు అంటే నమ్మేంత సినిమా లేదు, ఎందుకంటే తెలిసే ఉంటుంది. ఆ క్రేజ్ వల్ల గ్యారంటీగా సేఫ్ అవుతాం అని కూడా ఉంటుంది మైండ్ లో. సో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందంటే మాత్రం అది కొంతమంది అవివేకం అని చెప్పాలి. ఖచ్చితంగా ఉంటుంది, తెలిసే ఉంటుంది. అప్పటి నుంచి కూడా స్పా బ్యాచ్ నుంచి వీళ్ళని కాపాడుతూ వచ్చాడు. అదైతే పక్కా కదా, అదే పోర్ట్రే చేసుకున్నాడు. తను నేనే వాళ్ళ నుంచి కాపాడాను అనేది పోర్ట్రే చేసుకున్నాడు. అయితే ఇక్కడ స్పా బ్యాచ్ నుంచి కాపాడాల్సిన అవసరం ఏంటి అనేది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు అంటే ఎవరి కాళ్ళే ఇండివిజువల్ గా వెళ్ళారు, ఎవరి కాళ్ళే డిపెండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. బిగ్ బాస్ అనే రియాలిటీ షోలోకి వెళ్ళినప్పుడు ఆ మాత్రం బ్రెయిన్ పెట్టి ఆడటం కానీ, ఫిజికల్ టాస్క్ వస్తే ఆడటం కానీ, లేదంటే ఎవరైనా నెగిటివ్ గా మన మీద మాట్లాడుతుంటే వాళ్ళని ఎదిరించి మాట్లాడడం కానీ తెలియదంటే మాత్రం ఎవరు నమ్మరు. ఎందుకంటే షో ఫాలో అయ్యే వాళ్ళకి అన్ని కూడా తెలుసు, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ ఫేవర్ గా ఇచ్చి ఎలా మాట్లాడాలి ఆర్టిస్టులకి అందరికీ తెలుసు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా నోస్, అందులో డౌటే లేదు. ఇక ఇప్పుడు హీనంగా చూస్తున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళే బ్యాడ్ అవుతారు కదా, అది వాళ్ళకి కూడా తెలుసు, సీరియల్ బ్యాచ్ కూడా. సో అలాంటప్పుడు ఫ్రీగా వదిలేసి ఉండాల్సింది శివాజీ కూడా. లెట్ దెమ్ డూ, అంటే స్ట్రైట్ ఫైట్ అనేది జరిగి ఉండేది. సో అలా కాకుండా మధ్యలో ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి సో మాట్లాడుతూనే చాలా మంది అనేది ఏంటంటే, శివాజీ లేకపోతే పల్లవి ప్రశాంత్ని తొక్కేసేవారు, ఖచ్చితంగా నీచంగా చూసేవారు, అంత హీనంగా.
అంత దారుణంగా చూస్తారా సార్ అని చాలా మంది నాకు కామెంట్ చేశారు. అది నిజమే అని తెలిసినప్పుడు వాళ్ళే బ్యాడ్ అయిపోతారు కదా. అలా బ్యాడ్ వదిలేసి తెలిసినప్పుడు ఇంకా ఈయనకి బెనిఫిట్ అవుతుంది కదా, పల్లవి ప్రశాంత్కి బెనిఫిట్ అవుతుంది కదా. అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా, ఎందుకు వదలలేదు అనేది ఒక పాయింట్ నాది. సో ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి 2 పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఏంటంటే నెంబర్ 1, ఒకటి శివాజీ ఛాన్స్ దొరికినప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా సీరియల్ బ్యాచ్ పై ఏదో ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తానే ఉన్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళు అలాగని చెప్పి వాళ్ళు ఏం తప్పులు చేయలేదా సార్, అది సార్ అటు కంపారిజన్ వద్దు. ఖచ్చితంగా తప్పులు చేశారు, 100% చేశారు. వాళ్ళ ఆట కూడా అలాగే ఉంది. అది 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 అండర్స్టూడే అందరికీ కూడా. అలాగే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతా ఉన్నాడు అస్తమానం. అలాగని సీరియల్ బ్యాచ్ ఏం తక్కువ తినలేదు, అది అందరికీ కూడా తెలుసు. వాళ్ళు కూడా చేసిన పనులు అలాగే ఉన్నాయి. సో పదే పదే చెప్పడం వల్ల ఏమైంది, ఇక్కడ శివాజీ ఒకటి 2 సార్లు అయిపోయింది, ఏదో ఒకటి చేశారు, ఇక్కడ ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు. ఇక్కడ పదే పదే చెప్పడం వల్ల ఏమైంది, మనకి అయ్యగారు సామెత ఒకటి ఉంటది. ఏంటి, 10 మంది చెప్తుంటే కుక్క పిల్ల తీసుకెళ్తున్నారు అంటే మంచి మేక పిల్లను కూడా సో వదిలేస్తారు అనమాట అయ్యగారు. అట్లా అయిపోద్ది అనమాట పరిస్థితి. అంతేకాదు ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఇదే పోట్రే. చాలా సార్లు సీరియల్ బ్యాచ్ చాలా స్మార్ట్ గా కూడా కనిపెట్టారు. మీరు మమ్మల్ని ఎంత బ్యాడ్ గా పోట్రే చేయలేకుండా చేసేయండి అని కూడా అరిచారు కూడా. సో ప్రశాంత్ ని కవర్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ గొడవ అర్జున్ తో రన్నింగ్ అప్పుడు తోసినప్పుడు కూడా కవర్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ లో కూడా వాళ్ళకు కూడా నోరు జారకుండా, అంటే యావర్ గాని ప్రశాంత్ గాని నోరు జారకుండా ఆల్మోస్ట్ కంట్రోల్ చేశాడు. సేఫ్ ఎడ్జ్ అంటారు కదా, ఆ ఎడ్జ్ లో ఉంచాడు అనమాట. ముఖ్యంగా రతిక విషయంలో శివాజీ సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే మంచి బ్యాకప్ చేశాడు, అందులో డౌట్ లేదు. ఎక్కడ స్మార్ట్ గేమ్ ఆడి మళ్ళా రివర్స్ స్ట్రాటజీలో వెనక్కి వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా కూడా సేవ్ అనేది చేశాడు. అక్కడ డిస్కషన్ పెట్టడం అనేది, అక్కడ ఇన్వాల్వ్ అవడం, అక్క అనొద్దు అంతే కదా రతిక అని వీళ్ళు ఏముంది ఇందులో అని మాట్లాడడం, బ్యాకప్ ఇవ్వడం అనేది మంచిగా వర్కౌట్ చేశాడు. సో పల్లవి ప్రశాంత్ విషయంలో ఫస్ట్ లో రతిక ఏదైతే మాట్లాడిందో అది రతికకి మైనస్ అయిపోయింది. సో చాలా మంది అనుకున్నారు ఫస్ట్ లో ట్రాక్ నడిపినప్పుడు పల్లవి ప్రశాంత్కి మైనస్ అయిపోతాడు, కానీ అది ఎట్లా తిరిగిపోయిందంటే అది ఒక రేంజ్ లో పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట. అందుకనే విన్నర్ అయిపోయాడు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే నామినేషన్స్ అప్పుడు పల్లవి ప్రశాంత్ తన పాయింట్ పై బలంగా ఉన్నాడు. అది రైట్ ఆర్ రాంగ్ పక్కన పట్టదు. టాస్క్లు బాగా ఆడాడు, రైట్. ఈ 2 ప్లస్ అయ్యాయి. అయితే కొన్నిసార్లు అది శృతి మించింది కూడా. ఏది నామినేషన్స్ అప్పుడు ఓవర్ చేయడం, కొంచెం టాస్కుల్లో ఫెయిల్ అవ్వడం, 2-3 టాస్కుల్లో వెనకడిగేసేయడం కూడా అది జరిగింది. అమర్దీప్ పౌల్ గేమ్ ఆడటం మెయిన్. చులకనగా ఏదైతే మాటలు అనేది మాట్లాడుతున్నాడో, అరే అని, ఆగరా అని, పిచ్చనా కొడగా అని, ఇంకా చాలా పిచ్చోడా, ముఖం పగిలిపోద్ది, ఇలాగ ఎప్పుడైతే ఒక చులకన భావంతో, తక్కువ భావంతో ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి కూడా సో డౌన్ ఫాల్ అనేది అయితా వచ్చింది అమర్దీప్. ఇలాంటిది ఫేస్ టు ఫేస్ ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం చిన్న చూపు చూస్తామో, సో అప్పుడు ఏదైతే మాట్లాడతారో అప్పుడు ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. మనమే డౌన్ అయిపోతాం, వాళ్ళు హైట్ అయిపోతుంటారు. అది బేసిక్ బిగ్ బాస్ ఇది అనమాట. ఖచ్చితంగా పాయింట్ పై మాట్లాడి లాక్ చేసి ఉంటే మాత్రం కథ వేరేలా ఉండేది. అర్జున్ వచ్చి ఆ పని చేశాడు, కానీ అర్జున్ కూడా ఆ చిన్న చూపు భావం ఉంది కదా, ఆ భావం చూపించాడు. అరే అంటాం, ఒరే అంటాం, పిలవడం, ప్లస్ ఇంకోటి మడతెట్టేయాల్సింది నువ్వు అని గౌతమ్తో ఏదైతే మాట్లాడాడో అది, ఇదంతా ప్రేక్షకులు గమనించారు. సో వాడు టాస్క్లు బాగా ఆడతాడని ఆ చిన్న పేరు కూడా వచ్చేది కాదు. అంటే టాస్క్లు బాగా ఆడుతున్నాడు, టాస్క్లో మడతెట్టేస్తే సో డౌన్ అయిపోతాడు, ఇలా కూడా ఆలోచిస్తారా అన్నట్టు ఆ బిట్ టెలికాస్ట్ అయ్యేసరికి మీకు అది కనిపెట్టారు ఆడియన్స్, ప్రేక్షకులు దూరం అయిపోయాడు. ఆ తర్వాత ఎన్ని పాయింట్స్ చెప్పినా కూడా అర్జున్ వర్కౌట్ అనేది అవ్వలేదు. ఇక్కడ చాలా మంది ఎలా ఉంటారంటే, ముఖ్యంగా మన బేసిక్ గా తెలుగు వాళ్ళది, ఒక్కసారి వాళ్ళ మీద ఒక మార్క్ పడిపోయింది అనుకోండి, వాళ్ళు తప్పు చేసినా సరే చిన్న తప్పు, లైట్ ఏం కాదు, అది కామన్ గా అందరూ చేసేదే అనిపిస్తుంది. అదే వాళ్ళు ఒకళ్ళు నచ్చలేదు అనుకోండి, సపోజ్ వాడు చిన్న తప్పు చేసినా సరే అమ్మో ఘోరం, అసలు ఎంత ఘోరం చేసేది, ఇలా అయిపోద్ది అనమాట. అంటే అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రేమిస్తే దగ్గర తీసుకుంటారు అనేది నా ఉద్దేశం. అలాగే ద్వేషిస్తే మాత్రం వాడు ఎంత మంచి పని చేసినా సరే పోరా అంటారు. బేసిక్ గా మన తెలుగు వాళ్ళ నైజం అది అనమాట, పెద్దగా అనిపించింది.
అంత అభిమానం ఉంటుందన్నమాట. ఇది మాత్రం ట్రూ పక్కా. సో ఫైనల్ గా రైతు బిడ్డ గెలవడం అనేది అందరికీ హ్యాపీనెస్ ని ఇచ్చింది. అక్కడ హౌస్ మేట్స్ కూడా కొంతమంది ఆనందపడ్డారు, కొంతమంది అయితే ఇచ్చేసారుగా ఇంకొద్దులే అలా అయిపోయింది. ఇంకా మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే సో క్యూ అండ్ టైప్ చేసి ఈ వీడియో కింద పెట్టండి, నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను. అలాగే ఫాలోడ్ బై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆడియన్స్ అందరూ కూడా మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తానో చూడండి. ఒకవేళ చెప్పకపోతే క్యూ అండ్ టైప్ చేసి చేయండి. చాలా మంది పాపం డిసప్పాయింట్ అయ్యారు, సార్ మీరు రిప్లై ఇవ్వట్లేదు, సార్ మీరు రిప్లై. సో అందరికి ఇస్తాను, షో అయిపోయింది కాబట్టి. సో మీరు ఓపిక్ గా మెసెంజర్ లో మెసేజ్ పెట్టండి, నేను టైం కొడతానే ఉంటా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.